వెల్కమ్ టు నెల్లూరు లాగ్స్. ఈరోజు చింత చిగురు పప్పు చూపిస్తున్నానండి. ఆకుకూర బదులు ఈ చింత చిగురు వేసేసుకొని పప్పు చేసేసుకోవచ్చు. ఇది కొంచెం ఆకుకూర పప్పు కంటే కొంచెం డిఫరెంట్గా మనం కుకింగ్ ప్రాసెస్ వేరుగా ఉంటుందండి. దీంట్లో చింతపండు వేయకుండా మనం తయారు చేయాలి. సీజన్లో దొరికే చింత చిగురుతో చక్కగా ఇలా పప్పు చేసుకుంటే ఆరోగ్యానికి చాలా మంచిది. దీంట్లో విటమిన్ సి చాలా ఎక్కువగా ఉంటుందండి. ఎవరికైనా చింత చిగురు కానీ దొరికితే పప్పు చేసుకోకుండా మీరు అసలు వదలద్దు. ఖచ్చితంగా పప్పు చేసుకోండి. అంటే చింత చిగురు ఏదో ఒక విధంగా సీజన్లో దొరికేటప్పుడు మీరు ఖచ్చితంగా మన ఆహారంలోకి చేర్చుకోండి. ఇందాక నేను చింత చిగురిని శుభ్రంగా కడిగేసుకున్నాను. కర్ర పుల్లలు లేకుండా, అంటే ఏదన్నా చిన్న చిన్న పుల్లలు లేకుండా ఏరేసుకోవాలి. తర్వాత 1 కప్పు కందిపప్పు తీసుకున్నాను. మీరు కందిపప్పు పెసరపప్పు 2 కూడా తీసుకోవచ్చు. ఇలా ముందు పప్పును ఉడికిచ్చేసుకున్నాను. తర్వాత ఒక పెద్ద టమోటాను చిన్న చిన్నగా పీసెస్ కోసేసుకున్నాను. 1/2 ఎర్రగడ్డ తీసుకున్నాను. 4-5 పచ్చిమిరపకాయలు తీసుకున్నానండి. ఇంకా చింత చిగురు వేసేస్తున్నాను. చింత చిగురు వేసేసి ఇంకా విజిల్ పెట్టేసేయడమే. 3-4 విజిల్స్ వచ్చిన తర్వాత ఇంకా తీసేయడమేనండి. దీంట్లో మనం చింతపండు అయితే వాడకూడదు. చింత చిగురులో ఉండే పులిపే మనకు సరిపోతుంది. ఇంకా విజిల్ తీసేసి, అంటే ప్రెషర్ వెళ్ళిపోయిన తర్వాత విజిల్ తీసేసి, ఇంకా మనం పప్పుని ఏ విధంగా అయితే ఎనుపుకుంటామో అలా ఎనిపేసుకోవాలి. ఎనిపేసుకున్న తర్వాత ఇంకా తిరగమాత అనేది కొంచెం అంటే ఎర్రగడ్డలు అవి కొంచెం ఎక్కువగా వేసుకొని మనం కానీ పప్పులోకి తిరగమాత వేసుకుంటే సూపర్గా ఉంటుందండి. సీజన్లో దొరికే ఈ చింత చిగురిని మీరు చికెన్లో వేసుకోవచ్చండి, మటన్లో కూడా వేసుకోవచ్చు. నేనైతే తరచూ పప్పే చేస్తుంటాను. ఇప్పుడు నేను తిరగమాత పెడుతున్నాను. తగినంత ఆయిల్ వేసేసుకొని ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి వేసేసుకొని, ఇందాక హాఫే వేసాను కదండి ఎర్రగడ్డ, ఇంకొక 1/2 ఎర్రగడ్డ వచ్చేసి తిరగమాతలో వాడుకోండి. ఇదే చాలా టేస్ట్ ఇస్తుంది. ఎర్రగడ్డ కానీ తాలింపులో కానీ వేసారంటే, తిరగమాతలో వేసారంటే చాలా బాగుంటుంది. 2-3 తెల్లగడ్డలు దంచేసేసాను. కరివేపాకు వేసేసాను. ఎప్పుడు కూడా నేను కరివేపాకు లాస్టే వేస్తానండి, పొయ్యి పాడైపోయిద్ది. ఇంకా ఈ పసుపు, కొంచెం కారం. అంటే మీరు చింత చిగురుని మనం పప్పు ఎనిపేటప్పుడే మనం కొంచెం పులుపు చూసుకోవాలండి. కొన్ని ఆకులు పుల్లగా ఉంటాయి, కొన్ని ఆకులు కొంచెం పులుపు తక్కువగా ఉంటాయి. దాన్ని బట్టి మీరు ఉప్పు కారాలు అడ్జస్ట్ చేసుకోవాలి. పచ్చిమిరపకాయని ఇంకా వేయలేము కాబట్టి కొంచెం మనం కారంతో రీప్లేస్మెంట్ చేసుకోవచ్చు. ఇట్లా తిరగమాతలో ఈ మనం రుబ్బుకున్న, అంటే ఎనుపుకున్న పప్పు ఉంది కదా, చింత చిగురు పప్పు, ఈ తిరగమాతలోకి వేసేసుకొని 1-2 మినిట్స్ ఆ తిరగమాత ఈ పప్పు బాగా కలవాలి. అంతేనండి, చింత చిగురు పప్పు రెడీ అయిపోయింది. ఇది జొన్న రొట్టెల్లోకి అయితే చాలా బాగుంటుందండి. రైస్లోకి అయితే ఇంకా చాలా బాగుంటుంది. ఇది వేసేసుకొని మనం సైడ్ డిష్గా అప్పడాలైనా, వడియాలైనా, ఆమ్లెట్తో అయినా చాలా బాగా ఎంజాయ్ చేస్తా తినచ్చు. ఒకసారి నేను చేసిన పద్ధతిలో చేసి చూడండి, చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ అండి.